తెలంగాణలో మరొక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. భూపాలపల్లి డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. రవీందర్ ను వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అతని స్వగ్రామం హనుమకొండ జిల్లా వంగపహాడ్ గా గుర్తించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మనం చూసాం నిన్న ఒక ఆర్టీసీ కార్మికుడు ఇలానే చేసుకుని ఆత్మహత్యకు పాల్పడి చనిపోయారు. బట్ ఇవాళ ఇంకొక ఆర్టీసీ డ్రైవర్ కూడా ఆత్మహత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రశాంత్? ఎస్ హిమబిందు, నిన్న నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన మరొక ముందుకే వరుసగా ఆర్టీసీ కార్మికులు అయితే ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం తీసుకునేటువంటి కవ్వింపు చర్యలకు మనోభావాలు దెబ్బతిని ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలానికి సంబంధించి వంగపహాడ్ గ్రామానికి చెందినటువంటి భూపాలపల్లి డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ కూడా ఆత్మహత్య యత్నం చేయడంతో తోటి కార్మికులు వెంటనే స్పందించి హుటాహుటిన ఎంజిఎం కు తరలించారు. ప్రస్తుతానికి అతనికి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇటు ఆత్మహత్యలు వద్దు, అందరూ కలిసి చర్చించుకుందామని అటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపిచ్చి ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా కార్మికుల లోపల అటు నమ్మకం కలగకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. మరోవైపు హయ్యర్ బస్సులు, ప్రైవేట్ బస్సులను వీళ్ళ ముందే నడపడంతో అయితే వాళ్ళంతా కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టయితే కనిపిస్తుంది. ఈ బస్సులను నడపడం మానేసి ఈ చర్చలు చేయాలని, అదేవిధంగా శంకర్ గౌడ్ మృతి తేదీనే మాకు అపాయింట్మెంట్ డేగా ప్రకటించాలని అయితే ఇప్పటికే ఇటు ఆర్టీసీ కార్మికులు ఒకవైపు సమ్మెలో ఉధృతమైన ఆందోళనలు చేస్తున్న తరుణంలో ఇటు ప్రభుత్వం కవ్వింపు చర్యలకు ప్రైవేట్ బస్సులను, హైయర్ బస్సులను, ఎలక్ట్రికల్ బస్సులను నడపడంతో ఈ ఆర్టీసీ కార్మికులు అయితే అన్యోన్యత భావానికి లోనయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది హిమబిందు. దీనివల్లనే ఇటు ఇప్పటికే అటు శంకర్ గౌడ్ మృతదేహము నర్సంపేట ముత్తోజిపేటకు చేరుకుంది. మరి కాసేపట్లో అంత్యక్రియలు కూడా చేరుతున్నాయి. అటు అంత్యక్రియలకు భారీ స్థాయిలో ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ జేఏసీ యూనియన్ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు నర్సంపేట బంద్ కు కూడా బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో వర్తక వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ కూడా పాటిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 9 డిపోలలో ఈ బంద్ సంపూర్ణంగా జరగాలని అయితే ఆర్టీసీ నేతలు, కార్మికులు అయితే స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్ ను పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు అటు ఆత్మహత్యల పరంపర అయితే కొనసాగుతుంది. నిన్న శంకర్ గౌడ్ మృతి సమయంలోనే మరో 2 అటు నల్గొండలో కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాలో కావచ్చు జరిగాయి. ఈ రోజు స్వయంగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ హసన్పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందినటువంటి డ్రైవర్, భూపాలపల్లి డిపోకు చెందినటువంటి రవీందర్ కొద్దిసేపటి క్రితమే ఆత్మహత్య చేసుకోవడం కూడా కలకలం రేగుతుంది. ప్రశాంత్, ఆర్టీసీ జేఏసీ నేతలు ఏం చెప్తున్నారు ఈ డ్రైవర్లకి, ఆర్టీసీ కార్మికులకి? వాళ్ళు చాలా వరకు కూడా మానసికమైన ధైర్యాన్ని ఇవ్వాలి. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్రైవర్లు కుంగిపోకుండా కూడా వాళ్ళకి మానసికమైన సపోర్ట్ అయితే ఇవ్వాలి ఆర్టీసీ జేఏసీ నేతలకు. ప్రభుత్వం కూడా చర్చలకు ఇటు మాట్లాడతామంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వడం, ఆర్టీసీ జేఏసీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? పూర్తిగా భరోసా ఇవ్వకుండా నాన్సుడు ధోరణి, కమిటీ పేరుతో కాలయాపన చేసే విధంగా వ్యవహరించడం వల్లే ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తుంది హిమబిందు. స్పష్టమైన వైఖరి, మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, దానికి ఒక కట్ ఆఫ్ డేట్ అంటూ ప్రకటిస్తే కనుక ఈ సమ్మె ఆపేస్తామని చెప్పేసి స్పష్టంగా జేఏసీ నేతలు చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లోనే బట్టి విక్రమార్కతో సమావేశం ఉన్నప్పటికీ కూడా ఈ స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడంతో ఈ యొక్క అన్యోన్యత భావానికి కార్మికులు అయితే లోనవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికైనా ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించి చర్చలు చేస్తే వాళ్ళు ఈ యొక్క ఆత్మహత్యలు ఆగి సమ్మెను కూడా విరమింపజేసి ఉద్యోగాలు చేసుకుంటారని